వాళ్ళే టచ్ చేయాలి. నిజంగా చెప్పాలంటే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళే ఈయన గుర్తాలు కొట్టాలి. లేకపోతే అమ్మాయి పెళ్లి చేసుకోవడం సాంప్రదాయం అని నువ్వు అంటున్నావా? ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడం సాంప్రదాయం నువ్వు అంటున్నావా? సాంప్రదాయంగా పెళ్లి చేసుకున్నంత మాత్రం అది సాంప్రదాయం కాదు. అఘోరి మాత కాదు, అఘోరి మాడ. అఘోరి అన్న మాట కూడా మాట్లాడడం మానేయాలి. ఆడొక చెక్కగాడు, ఆడ పేరు ఏదో నవీనో ఏదో ఉందాడు పేరు, శ్రీనివాస్. అది ఆడొక చెక్కగాడు అంతే, అంతకుమించి ఏం లేదు. సో చెక్కగాళ్ళు అంటే పాపం ఇంకా కొంతమంది నిజాయితీగా ఉండే వాళ్ళు కూడా బ్యాడ్ నేమే, కానీ ఓకే అది వేస్ట్ కాడాడు అంతే, నెంబర్ 1 అంతే. అది చాలా తప్పు, నిజం చెప్తున్నా కదా. అది ఒక మాత, అఘోరి మాత అని ఒక రెస్పెక్ట్తో ఒక ఇదితో తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళ కొడుకు మీద పడడం, వాళ్ళ కూతురు లేపుకెళ్ళిపోవడమే కాకుండా బయటకు వచ్చి ఆ వీడియోలు ఇది సరే ఏదో పడ్డారు చేస్తున్నారు, మళ్ళీ ఈ పబ్లిసిటీ ఎందుకు, ఆ వీడియోలు ఎందుకు? మాకు దరిద్రం కాకపోతే పొద్దున్న లేస్తే ఎక్కడ చూసినా ఈ అఘోరి అని, ఈ అఘోరి గారు ఘోరమైన ముఖం చూడలేకపోతున్నాము. నెక్స్ట్ వచ్చేసి అఘోరి అని పేరు పెట్టుకుని ఇన్ని ఘోరాలు చేస్తున్నాడు ఏంటంటే అసలు బాబా పిచ్చి లేస్తుంది పై. నిజంగా అది ఘోరమైన ఫేస్కి అమ్మాయిలు పడతాం కాదు, వాడి కింద ఉన్నదాన్నో పైన ఉన్నదాన్నో చూసి పడతాం కాదు. వాడు ఒక హిప్నాటిజం. అది అమ్మాయిని ఏంటంటే ఒక మానసికంగా ఒక మెంటల్గా అమ్మాయిని హిప్నాటిజం చేసి నీ హెల్ప్ చేస్తా, నీ ఫ్యామిలీ హెల్ప్ చేస్తా, సంథింగ్ ఉంటాయి కదా ఇలాగ ఉండుండే. సో ఆ విధంగా అమ్మాయిని హిప్నాటిజం చేశాడు తప్ప నిజమైన లవ్ లేదు, అక్కడ కొవ్వు లేదు, ఏమి లేదు. ఒక 1 మంత్లో ఖచ్చితంగా వాళ్ళిద్దరు విడిపోయిన న్యూస్ మళ్ళీ మీ ఛానల్లో డెఫినెట్గా వస్తుంది. ఎంత బాధపడుతున్నారంటే వాళ్ళ అమ్మని చూస్తుంటే నిజంగా చాలా బాధ వస్తుంది. ఈరోజు నేను మాట్లాడడానికి కారణం ఏంటంటే ఆ పేరెంట్స్ని చూసే. పేరెంట్స్ అమ్మాయిని బీటెక్ దాకా చదివించారు, రేపు మాపో జాబ్ రావాల్సిన అమ్మాయి అలాంటి అమ్మాయిని లేపిపోయి అమ్మాయి లైఫ్ని నాశనం చేసి ఇంట్లో పేరెంట్స్ లైఫ్ వాళ్ళ అమ్మగారు ఏడిపోయి ఒక అబ్బాయిని నాలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళినా కూడా అరే సరే ఓకే కాపురం చేసుకుంటారు, కలిసి ఉంటారు, పిల్లలు పడితే కలుద్దాం, ఇది ఉంది. కానీ ఇక్కడ ఏమీ లేదు కదా. అమ్మాయి లైఫ్ కళ్ళ ముందు వాళ్ళ పేరెంట్స్ కనపడేసరికి ఆ బాధ 100 రెట్లు పెరిగింది భయ్. నేను చెప్తున్నా 100 రెట్లు పెరిగింది అంతే. పని పాట లేకుండా రోడ్ల మీద బేవర్స్గా తిరిగి ఉండనే పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఇలాంటి అఘోరి అని చెప్పి అడ్డమైన ఘోరాలు చేసి నా కొడుకుని మాత్రం నమ్మకూడదు. ఫస్ట్ పెళ్ళిళ్ళు 2 అయినాయి కానీ ఎఫ్ఐఆర్లు మాత్రం ఎన్నో ఉండేవాటి ఆడికి. నాకు తెలిసినంతవరకు పెళ్ళిళ్ళు మాత్రం 2 ఇంకా వస్తున్నాయి. కొన్ని నన్ను లవ్ చేసాడు, నన్ను పెళ్లి చేసుకున్నాడు అది అని చెప్పి కొన్ని న్యూస్లు వస్తున్నాయి. సో ఇలాంటి ఇంకెన్ని రావాలో ఎన్నో వస్తాయో కూడా తెలియదు. అది ఇది అంటే వీడి దగ్గర ఏంటంటే డబ్బులు ఉన్నాయి. ఎట్లా అంటే ఆ పూజలు చేస్తా, ఈ పూజలు చేస్తాను, అక్కడ నుంచి 2 లక్షలు, ఇక్కడ నుంచి 10 లక్షలు అన్నీ దెంకొచ్చి ఆ చేతబడి పూజలు ఏవో చేసేసుకుంటాడు. ఆ చేస్తాడో లేదో కూడా తెలియదు. కొన్ని అయితే డబ్బులు తీసుకుని వెళ్ళిపోయినవి ఉన్నాయి. సో ఇట్లా డబ్బులు అంతా ప్యాక్ చేసుకుని దగ్గర పెట్టుకున్నాడు వీడు. కార్లు కొనడం, ఐఫోన్లు వాడడం, కారు నిండా ఇప్పుడు బీర్లు, గంజాయిలు, సిగరెట్లు. ఆడు రాయల్ లైఫ్ ఎవరికి రాదు. నిజంగా డైలీ పని చేసుకునేవాడు కూడా ఆడు రాయల్ లైఫ్ రాదు. ఆ రేంజ్లో మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి సో ఆ మెయింటెనెన్స్లో కొంతమంది హెల్ప్ చేస్తున్నట్టు నటిస్తూ వాళ్ళని లొంగ తీసుకోవడం, మాయ మాటలు చెప్తాం, ఇది చేస్తున్నాడని నా ఫీలింగ్ అంతే. ఇప్పుడు సాంప్రదాయబద్ధంగా అంటే అమ్మాయి పెళ్లి చేసుకోవడం సాంప్రదాయం అని నువ్వు అంటున్నావా? ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడం సాంప్రదాయం నువ్వు అంటున్నావా? సాంప్రదాయంగా పెళ్లి చేసుకున్నంత మాత్రం అది సాంప్రదాయం కాదు. అవుతుందా? అవ్వదు. అబ్బాయి పెళ్లి చేసుకుంటే అది సాంప్రదాయం. పూజలు చేసుకుని 10 మందిని పెట్టుకుని చేసుకున్నది సాంప్రదాయం, పెళ్లి కానే కాదు. అది చాలా దారుణం. అది చేసిన వాడికి బుద్ధి ఉండాలి. ఫస్ట్ ఆ పెళ్లి చేసిన వాడికి బుద్ధి ఉండాలి. దాన్ని సపోర్ట్ చేసి వెనకాల ఉన్నారు కదా వాళ్ళకి బుద్ధి ఉండాలి. అది వాడు అన్ని కమ్యూనిటీలని దూరం చేసిన తర్వాత మిగిలిపోయిన కమ్యూనిటీ వాడు అంతే. ఆడి గురించి మనం చెప్పుకున్నంత దరిద్రం లేదు. అది అసలు వేస్ట్ భయ్య. పోలీసులు కానీ హిందూ సంఘాలు కానీ ఎవరు వాడి మీద చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే దానికి మెయిన్ రీజన్ వచ్చేసి వాడు అడ్డు పెట్టుకున్నది ఏంటంటే హిందూయిజాన్ని అడ్డు పెట్టుకున్నాడు. సో హిందువుగా నేను అఘోరిగా పూజలు పునస్కారాలు అనేసరికి ఏంటంటే ప్రజెంట్ ట్రెండ్ నడుస్తుంది ఏంటంటే మోడీ ట్రెండ్. అక్కడి నుంచి హిందూయిజం మీద ఎవరు ఏం మాట్లాడినా కూడా వాళ్ళు సపోర్ట్ చేసే విధంగా ఉంది ఇప్పుడు. సో దాన్ని బేస్ చేసుకుని వాడు దిగాడు. ఆడు దిగింది కూడా ఒక 3 years 4 years. అంతకుముందు అంతా కూడా మొత్తం కలర్లు వేసుకుని గడ్డలకి రింగులు పెట్టుకుని చిచ్చోర నా కొడుకులా ఉండేవాడు. సో వాడు ట్రెండ్ తెలుసుకున్నాడు, ఏంది ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం చేస్తే మనం ఫేమస్ అవుతాం అని ఆడు తెలుసుకుని సో మన దేవుడి మీద ఇలా భక్తిగా వీడియోలు చేయడం, లేదంటే అంతకు మించి పీక్స్కెళ్ళిపోవాలనుకున్నాడు. వాడు దిగాడు, ట్రెండ్ సెట్ చేశాడు, సెట్ అయ్యింది. మనం ఎంకరేజ్ చేసాం, అరే ఏదో చేస్తున్నాడు, గొప్పోడే, మంచోడే, పోన్లే మన అఘోరి లాగా మన కోసం ఏదో చేయడానికి ఇక్కడ ఉండి అఘోరి అన్నవాడు ఎక్కడో ఉండి దేవుడి మీద భక్తితో ఉండాలి. ఇక్కడ అమ్మ నాన్న పిల్లలు ఏమున్నా కానీ అన్నీ వదులుకుని పూర్తిగా సన్యాసం తీసుకున్నవాడే ఒరిజినల్ అఘోరి. వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళకి అమ్మ నాన్న ఎవరు ఏంది అన్నది కూడా సంబంధం లేదు. కానీ వీడు ఎక్కడ ఉండి కార్లు వేసి తిరిగి పెట్రోల్ బాటిల్ బీల్ బాటిల్ అసలు వీడు ఏంటంటే వీడంతా ఓన్లీ వాడికి ఇన్కమ్ కావాలి, డబ్బులు కావాలి, ఎలా కావాలి, ఫ్రేమ్ కావాలి, ఇన్కమ్ కావాలి, అదొక్కటే కాన్సన్ట్రేషన్ పెట్టుకున్నాడు.
సక్సెస్ అయ్యాడు, అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, సక్సెస్ అయ్యాడు అంతే. బిగ్ బాస్ లో కూడా వెళ్తుందని చెప్పి కామెంట్ రూమర్స్ వస్తున్నాయి, ఎట్లా చూడొచ్చు? ఇంకా నాగార్జున బయట ఇప్పుడు మొన్న అద్దాలు పాల్గొట్టారు కదా, బయటకు వచ్చిన తర్వాత ఇక ఫస్ట్ రోజు ఆడు అఘోరి ఎంటర్ అవ్వగానే నాగార్జున గడి కారు అద్దాలు ముందు వెనక రెండూ పగిలిపోతాయి. ఇంకా అది ఎవడో కాదు అవసరమైతే నేనే కొడతా చెప్తున్నాను కదా. ఆడు కనుక బిగ్ బాస్లోకి వస్తే రాడు, ఎందుకంటే బిగ్ బాస్ ఏం భయ పల్లా ప్రశాంత్ సపోర్ట్ చేసిన వాళ్ళు మేము. పల్లా ప్రశాంత్ ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్ అని కొట్టండి మీరు, అప్పుడు వీడియోస్ అన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు కూలి పెట్టాను పాపం, అతను కష్టపడుతున్నాడు, అలాంటి వాడిని సపోర్ట్ చేయొచ్చు, అలాంటి వాడిని వెళ్ళొచ్చు. ఈడెందుకు ఈ పనికి మళ్ళీ ఆడు వస్తే మనకి మాత్రం ఇంకా అంత మించి అఘోరీ వల్ల నిజమైనటువంటి అఘోరీలకు కూడా బ్యాడ్ నేమ్ రావచ్చు అంటారా? 100% వస్తుంది భయ. వాస్తవానికి ఏంటంటే అఘోరీలు అంటే కొంతమంది తెలియదు, అఘోరీలు అంటే ఎక్కడో ఉంటారు కదా, అఘోరీలు ఇలాగే ఉంటారేమో, వాళ్ళు కూడా అక్కడ ఇలాగే ఉంటారేమో, కారులో బీర్లు బాటిల్ ఎట్టుకుని గంజలు ఎట్టుకుని తిరుగుతూ ఉంటారు, అమ్మాయిలు దొరికిందని కారులో వేసుకుని వెళ్తారేమో అని ఒక తెలియని వాళ్ళకి ఆ ఫీల్ వస్తుంది. కాబట్టి మనం ఏంటంటే వీడిని ఆపకపోతే అసలైన అఘోరీలు కూడా బ్యాడ్ నేమ్. అసలైన అఘోరీలు వీడిని చూస్తుంటే ఈ పాట వాళ్ళు తింటారు. మరి ఎందుకు పగలగొట్టలేదు, ఎందుకు చూడలేదు నాకు అర్థం కావట్లేదు. కేసు పెట్టింది, పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అది మనం చెప్పలేం భయ్, ఎందుకంటే ఆడు అడ్డు పెట్టుకున్నది ఒక అది, దాన్ని మనము బ్రేక్ చేసి వాడిని తీసుకొచ్చి లోపల పెట్టి ఇవి జరిగే పనులు కాదు. ఎందుకంటే పోలీసుల మీద కర్రలు పట్టుకుని వెళ్ళి అమ్మన బూతులు తిట్టిన వీడియోలు ఉన్నాయి. అప్పుడే ఏం పేకలేకపోయారు, నేను చెప్తున్నాం కదా, అప్పుడే ఏం పేకలేకపోయారు. ఈ రోజున ఏదో కేసు పెడితే తీసుకొచ్చి అరెస్ట్ చేస్తాడంటే అది జరిగే పని కాదు. వాడిని టచ్ చేసే మొగడు ఎవడో లేడు అనుకుంటున్నాడు, ఎందుకంటే వాడు ఆడదు కాబట్టి ఆడలు టచ్ చేయలేరు. వాళ్ళే టచ్ చేయాలి. నిజంగా చెప్పాలంటే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళే ఈయన కొట్టాలి, లేకపోతే వేరే ఏం లేదు. భయ్యా నువ్వు ఇందాక ఒక క్వశ్చన్ కదా, గిఫ్ట్ చేరిందా లేదని. భయ్యా నేను పట్టుకుని వెళ్ళి గిఫ్ట్ ఇస్తే అన్నా అని చెప్పి కంటబడి పెట్టుకున్నాడు అన్న. నిజంగానే ఇప్పటివరకు అందరూ ఏమిటి చేస్తావు అన్నారు, కానీ నన్ను అర్థం చేసుకున్న మగడు నువ్వే అన్నయ్యా అని చెప్పి కళ్ళ నుంచి నీళ్ళు తెచ్చుకున్నాడు బిడ్డ. నాకైతే చాలా బాధ అనిపించింది, చాలా బాధ. నేను ఇచ్చిన గిఫ్ట్కి భయ్యా రాత్రి గిఫ్ట్ ఇచ్చా తమ్ముడికి, కంట తడి పెట్టుకుని ఆ భయ్యా ఇప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, అందరూ నన్ను అడిగేవాళ్ళ కానీ నా కష్టం నువ్వు తెలుసుకున్నావు అని చెప్పి కంట తడి పెట్టుకున్నాడు బిడ్డ. అరే బాబు నువ్వు ఏడవకరా బాబు, నేను ఉన్నాను నీకంటే. కానీ ఈ కూరగాయలు ఇన్ని రోజులు ఏంది నా పరిస్థితి ఏంది అన్నాడు. ఆడి కోసం అమెజాన్లో పర్మనెంట్గా ఉండే టాయ్ ఒకటి ఆర్డర్ పెట్టాను, నువ్వు వచ్చిద్దిరా అన్నాడు. మరి అప్పటి వరకు మీ మరదల సంగతి ఏందన్నాడు. మరదలను జాగ్రత్తగా చూసుకో, అవసరమైతే అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి వస్తూ ఉంటాను, కావాలంటే చూస్తానికే మీ ఇద్దరు జాగ్రత్తగా ఉండని చెప్పి వచ్చా. అది ఓకే. కలర్లు వేసుకుని గడ్డలకి రింగులు పెట్టుకుని చిచ్చోర నా కొడుకులా ఉండేవాడు. సో వాడి ట్రెండ్ తెలుసుకున్నాడు, ఏంది ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం చేస్తే మనం ఫేమస్ అవుతాం అని ఆడు తెలుసుకుని, సో మనం దేవుడి మీద ఇలా భక్తిగా వీడియోలు చేయడం, లేదంటే అంతకు మించి పీక్స్కెళ్ళిపోవాలనుకున్నాడు. వాడు దిగాడు, ట్రెండ్ సెట్ చేశాడు, సెట్ అయ్యింది. మనం ఎంకరేజ్ చేసాం, అరే ఏదో చేస్తున్నాడు గొప్పోడే మంచోడే పోన్లే, మన అఘోరీ లాగా మన కోసం ఏదో చేయడానికి ఇక్కడ ఉండి, అఘోరి అన్నవాడు ఎక్కడో ఉండి దేవుడి మీద భక్తితో ఉండాలి. ఇక్కడ అమ్మ నాన్ననే పిల్లలు ఏమున్నా కానీ అన్నీ వదులుకుని పూర్తిగా సన్యాసం తీసుకున్నవాడే ఒరిజినల్ అఘోరి. వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళకి అమ్మ నాన్న ఎవరు ఏంది అన్నది కూడా సంబంధం లేదు. కానీ వీడు ఎక్కడ ఉండి కార్లు వేసి తిరిగి పెట్రోల్ బాటిల్ బీల్ బాటిల్ అసలు వీడు ఏంటంటే వీడంతా ఓన్లీ వాడికి ఇన్కమ్ కావాలి, డబ్బులు కావాలి, ఎలా కావాలి, ఫ్రేమ్ కావాలి, ఇన్కమ్ కావాలి, అదొక్కటే కాన్సన్ట్రేషన్ పెట్టుకున్నాడు. సక్సెస్ అయ్యాడు, అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, సక్సెస్ అయ్యాడు అంతే.